पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। सोलापूर ग्रंथालय तेलुगु भाषा अभिवृद्धी सार्वजनिक ग्रंथालय येथे ग्रामसीमा स्पेशल एडिशन या पुस्तकाचे प्रकाशन करण्यात आले। यावेळी ग्रामसीमा संपादक एकनाथजी दुस्सा, तेलुगु भाषा अभिवृद्धी संस्थापक अध्यक्ष मल्लिकार्जुन कमटम, तिप्पण्णा गणेरी, भीमनाथ प्रभाकर, गोवर्धन कमटम, श्रीनिवास क्यातम आदि उपस्थित होते। ग्रंथालయంలో దుస్సా ఏకనాథ్ గారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ గ్రామసీమ తరపున పుస్తకావిష్కరణ కార్యక్రమం చేయాలని తెలుసుకున్నారు। ఇక్కడ ఎప్పటికెప్పటికి సోలాపురం వస్తుంటారు అని సోలాపురంలో మన 5-6 లక్షల తెలుగు వాళ్ళు ఉన్నారని, పోతే సోలాపురం కాకుండా నాగ్పూర్, నగర్, ముంబై, భివండి తదితర గుజరాత్ మరియు కర్ణాటక అన్ని ప్రాంతాల్లో పట గ్రామసీమ ఛానల్ నడుస్తుంది। ఆయన ఎంత అభినందన చేసినా తక్కువనే, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ పోయి తెలుగు వాళ్ళ సమస్యలు కనుక్కొని ఆ యూట్యూబ్లో పట వేసి గవర్నమెంట్కు తెలియాలని, తెలుగు వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఇవి తెలుసుకోవడానికి ఎప్పటికీ ఆయన ప్రయత్నం చేస్తుంటారు। ఇట్లనే ప్రయత్నం చేస్తుండాలి। ఇవాళ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం కోసం ఆయన వచ్చిండు, ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం చేయాలని కోరుతున్నాను। ప్రథమంగా సంస్థ అధ్యక్షులు మల్లికార్జున కమటం గారు దుస్సా ఏకనాథ్ గారికి సన్మానం చేయాలని కోరుతున్నాను। ఇప్పుడు గ్రామసీమ పక్షపత్రిక ఒక అంకం యొక్క పుస్తక ఆవిష్కరణ మల్లికార్జున కమటం గారు చేయాలని కోరుతున్నాను। फोटो वीडियो चालू ఉండనే सर फोटो తీసి దిగినా తీసిన ఫోటోలు చాలే, వీడియో भी चालना, फोटो भी चालना, भरपूर नाही अंकल। దిగినా దిగినా తీసిన దిగినా అందుకని రుణపడి ఉంటా। ఇక్కడ మన సోలాపూర్లో అంతా తెలుగు వాళ్ళు మన తెలుగు సంస్కృతి కాపాడుకుంటా మరాఠీ సంస్కృతి తెలుసుకుంటాము। ఎందుకంటే తెలుగు తల్లి మరాఠీ పిల్లి అన్నట్టు ఇక్కడ వెతుతాము। ఎందుకంటే మాకు వ్యవహారం కోసం మరాఠీ అవసరం, మన భాష కాపాడు కోసం తెలుగు అవసరం। ఆ తెలుగు భాషను వినడానికి ఇక్కడ తిప్పన్న మల్లన్న 25 ఏళ్ళ నుంచి ఇక్కడ శ్రమపడుతున్నాం। దానికి కొంచెం సాయం చేయాలని ఇక్కడ గ్రంథాలయంలో వచ్చాను। నాకు మంచిగా విలువిస్తారు।
మీరు ఇలాగనే సోలాపూర్కి వచ్చి మాకు సహకారం చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా సోలాపూర్ వాసనే, మా తాతలు కూడా ఇక్కడి వాళ్ళే. మీకు ఇంకో విషయం తెలియదు, విజయ్ నక్క, లాలన్న, రామానుజం వీళ్ళంతా నాకు మేనమామలు, మా అమ్మ వాళ్ళ బ్రదర్సు. మా తాతలంతా ఇక్కడి వాళ్ళే. మాకు ఎంతో కొంత ఈ దీని మీద ఇట్లా పడ్డదంటే మా వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మా కంఠము వాళ్ళ నుంచి కూడా మాకు మా మేనత్తలు ఇచ్చారు కాబట్టి వీళ్ళందరూ మాకు సుపరిచితులు. మా మామ లేకపోయినా మళ్ళీ ఈ మామలు ఉన్నారు, భూమానైనా వీళ్ళందరూ మాకు ఏదంటే వీళ్ళు ఉన్నారు అనుకో ధైర్యం అంతే, ఏదో మన వాళ్ళు ఉన్నారు అన్న. మా విజయమామ ఉన్నప్పుడు, నేను చిన్న ఉన్నప్పుడు వచ్చాను ఇక్కడికి. నేను 7th క్లాస్లో వచ్చినప్పుడు నాకు గుళ్ళన్నీ తిప్పిండు. నాకు ఇంకా మెమరీ ఉంది, 18 సంవత్సరాలకి గుళ్ళు అన్నీ తిప్పి పొద్దులేసి స్విమ్మింగ్ తీసుకుపోన్నాను. నేనంటే బాగా ప్రేమ. అయితే విజయమామ పిల్లలు లేకుండే మా విజయమామకు. అయితే మా అమ్మ అడుగు కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొని రావడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆ వార్తలు వెంటనే గ్రామసీమ ఛానల్ ద్వారా మరియు పత్రిక ద్వారా ప్రజలకు తెలుగువారి యొక్క కార్యక్రమాలను, గొప్పతనాన్ని గురించి ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూనే ఉంటారు. వీరి యొక్క సేవ చాలా అమూల్యమైంది. దుస్సా ఏక్నాథ్ గారికి ఈ సోలాపూర్లోని 5 లక్షల మంది తెలుగువారి తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు అధ్యక్షులు మా మల్లికార్జున కమతం గారు మాట్లాడతారు. కమతం గారు ఆగమనం జరిగింది. స్వాగతం, సుస్వాగతం. దుస్సా శ్రీనివాస్ గారి మా సంస్థల గురించి ప్రసంగించాలని కోరుతున్నాను. తెలుగు భాష సాంస్కృతిక గ్రంథాలయ అధ్యక్షులు కమతం మల్లికార్జున గారికి, కమతం గోవర్ధన్ గారికి, భీమనాథుని ప్రభాకర్ గారికి, శ్రీనివాస్ యాదవ్, తిప్పన్న గనేరి, గుండెల్లి నరేందర్ గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నేను ప్రతి కార్యక్రమాలు చూస్తూ ఉంటాను ఇక్కడ. మల్లికార్జున గారు వీళ్ళు ఏంటంటే తెలుగు భాష అస్తిత్వాన్ని కాపాడుతారు. ఏంటంటే గరకపాటి లక్ష్మణ్ వారిని పిలిచిరు. ప్రతి ఒక్కటి నలుమూలల భీమండి, బొంబాయి పెద్ద పెద్ద మేధావి వర్గాలు, మరాఠీ పత్రికా సంపాదకులు ఇట్లా చాలామంది వచ్చారు ఇక్కడ. ఇది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఇలా చాలా మేధావి వర్గాలు ఉన్నాయి. కానీ ఈ తెలుగు భాష అస్తిత్వాన్ని కాపాడుకున్నందుకు వీరికి మేము ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడున్న మాతృభాష అణచివేస్తుంది సమాజం. కానీ తెలుగు భాషను పూర్తిగా వీళ్లకు అందరికీ అలా ఏమొస్తుందో లేదో కానీ కార్యక్రమాలు మాత్రం చాలా వరకు కొద్దిగా ఇంట్రెస్ట్గా. ఇది ఒకటి ధన్యవాదాలు, మీకు అభినందనలు సార్. డాక్టర్ సి నారాయణ గారు మా గ్రామమే, హనుమాజ్పేట. ఆయన కూడా కొన్ని సాంగ్స్ ఉన్నాయి మా అమ్మగారు. ఏది ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక, మీరు వినర్వచ్చు పాట. ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక, ఎంత వెలుగును నింపెనో ఎంత వెలుగును నింపెనో ఇంత సన్నని జీవిక, ఎంత చీకటి కాచెనో ఇంత చల్లని తారక. ఏరు దాటితే ఎవరు బారే, ఏమి లోకం ఓసినారే. ఏరు దాటితే ఎవరు బారే, ఎవరి లోకం మోసినారే. ఎంత నటన భరించెనో ఇంత చిన్నని జీవిక, ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని
పాదాభివందనం. ఒక మంచి మీద ఇంత మంచి విశ్లేషణ అంటే ఈ జీవికను ఒక దీపంలాగా తీసుకొచ్చి ఇదే దీపాన్ని ఆపివేయదాకా వాళ్ళు ఆయన దగ్గర చాలా డెప్త్ ఉన్నది. మనం ఇంకా ఆయనకి ఎన్ని సంవత్సరాల రూపడి ఉంటాం. అలా చనిపోలేదు, ఇప్పుడు బతికే ఉన్నాడు. నేను ఉన్న వాడుతున్నా అంటే ఇలా సినారే పుణ్యమేది. ఆయన చాలా గొప్పవాడు. నేను ఆయన పాదాభివందనం చేసిన చివరి టైంలో వెంబడలో ప్రోగ్రామ్ అయినప్పుడు నన్ను కూడా పిలిచి ఇదే వేదిక మీద మాట్లాడితే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని, మూగనేలకు నీరందివ్వని వారు పరుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి నీతులుగా వినిపించెను మన సంస్కృతి, అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు తేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. చాలా డెప్త్ ఉంది బాబు. సినారే కదా ఇది చాలా మన ఇంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఏ కళ ఎవరైనా ఇంత డెప్త్గా రాయలేదు. ఆయన పాటలు నాకు ఇష్టం. నేను కూడా కొన్ని సంవత్సరాలు ఉన్న పాటలు నేను ఇవాళ వాడుతున్నా. డాక్టర్ సినారే గారికి ధన్యవాదాలు, పాదాభివందనం. ఆయన చనిపోయినా మనల్లో ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ధన్యవాదాలు. అన్నగారికి వందనాలు. ఇక్కడ మన దాదాపు 5 లక్షల జనాభా ఉన్న మన పద్మశాలి. మాకు ఇక్కడ తెలుగు గురించి విపరీతమైన ఆకర్షణ ఉంది. కాకపోతే ఇక్కడ రాయడానికి రాదు, కానీ మాట్లాడగలుగుతాం. రాయడానికి రాదు, చదవడానికి రాదని చెప్పి ఇక్కడ మా మల్లన్న గారు, మా తిప్పన్న గారు కాబట్టి మాకు ఇక్కడ తెలుగు నేర్పడం జరిగింది. గత 1 సంవత్సరం కింద మేము ఇక్కడ ఒక నెల పాటి రోజు ఇక్కడ సాయంత్రం అట్లా 1 గంట బేసిక్ దాంతో మేము ఇప్పుడు మా పేరు కాకపోయినా వేరే ఏదైనా ఒక చిన్న 2 శబ్దాలు మేము రాయగలుగుతాం. సినిమా పేరు వచ్చినప్పుడల్లా మాకు ఈ ఇబ్బంది వచ్చేది. అప్పుడు మేము ఏం చేసాం, దాన్ని ఫోటో కొట్టి మా ప్రభాకర్ సార్కు పంపేది. అప్పుడు దాని పేరు చెప్పేవాడు అని చెప్పి ఆయనే అన్నాడు, ఇట్లా 2 శబ్దాల కన్నా మీకు చదవకి రావాలా అని చెప్పి క్లాస్ పెట్టి మాకు అందరికి ఇక్కడ చెప్పి పిలిపించి మాకు ట్రైన్ చేశారు. దాని గురించి మేము ఆయనకు ఎంత చెప్పినా అంత కృతజ్ఞత తక్కువని. అయితే ఇక్కడ మా మల్లన్న గారు చేయబట్టి తెలుగు భాష మా అందరి హృదయంలో కూడా ఎప్పటికీ పలుకుతుంటుంది. ఆయన చేయబట్టి ఆయనకు ఉన్న పద్యాల నాలెడ్జ్, ఆయనకున్న స్వరాలు, వాళ్ళ నాన్నగారు కూడా బంగారం ఒక పాట పాడారు. అది ఆయనకు వచ్చింది. ఆయన తర్వాత మా గోపాల్ ఆయన శాస్త్రీయ గాయకుడు.